నమస్కారం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ కొంపముంచిన మహదేవ్ యాప్, ఆ యాప్ నిర్వాహకులు పోలీసులకి దొరికారు. దుబాయ్ పోలీసులు ఈ మహదేవ్ యాప్ నడిపే రవి ఉప్పల్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకొకడు సౌరభ్ చంద్రశేఖర్ అని ఉన్నాడు, అతని కోసం గాలిస్తూ ఉన్నారు. అతన్ని కూడా మేము దుబాయ్లోనే ఉన్నాడు కాబట్టి మేము ట్రేస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ మహదేవ్ యాప్ అనేది ఒక బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు యాప్ పెట్టుకొని దాని మీద బెట్టింగులు నిర్వహించడం కాకుండా ఈ యాప్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి వాటిని మనీ లాండరింగ్ చేస్తున్నారు. అంటే విదేశాల నుంచి అక్రమంగా మన దేశంలోకి పంపించటం, మన దేశంలో వేరే వేరే చోట్ల వాటిని సరఫరా చేయటం, ఇటువంటి మనీ లాండరింగ్ విషయాలకి వీళ్ళు పాల్పడుతున్నారనేది ప్రధాన అభియోగం. ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ మహదేవ్ యాప్కి సంబంధించిన విషయాలని బయటపెట్టింది. ఒక వ్యక్తి 5 కోట్ల రూపాయలు తీసుకొని వెళ్తుంటే వాడిని పట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పగించారు. అతను ఏంటి అంటే అప్పటి ముఖ్యమంత్రి, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూపెన్ బఘేల్కి డబ్బులు ఇవ్వటానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి అతను ఆ పట్టుబడిన వ్యక్తి చెప్పాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వెంటనే కేసు రిజిస్టర్ చేసి చెప్పారు. ఆ తర్వాత అతను డినై చేశాడు, నేను ముఖ్యమంత్రికి ఇవ్వటానికి తీసుకెళ్ళటం లేదు, భూపెన్ బఘేల్ ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగిపోయింది. ముఖ్యమంత్రే ఇటువంటి బెట్టింగ్ యాప్ల్ని ప్రోత్సహిస్తూ ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బుల్ని మనీ లాండరింగ్ చేయిస్తున్నాడు అనే ఆరోపణలు బీజేపీ చేయటంతో కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ పాపం అప్పటి వరకు భూపెన్ బఘేల్ అంటే మంచి పేరు ఉన్నది, చాలా బాగా పరిపాలిస్తున్నాడని ఒక పాజిటివ్ టాక్ ఉన్నా కానీ ఈ మహదేవ్ యాప్ కారణంగా భూపెన్ బఘేల్ పూర్తిగా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఛత్తీస్గఢ్లో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఈ రవి ఉప్పల్, ఈ సౌరభ్ చంద్రశేఖర్ అనే వాళ్ళు ఈ మహదేవ్ యాప్ని మొత్తం ఈ సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేసింది హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు, ఈ మహదేవ్ యాప్ని. సో ఈ విధంగా ఈ మహదేవ్ యాప్ ద్వారా తీసుకున్న డబ్బులన్నీ కూడా వాళ్ళందరూ మనీ లాండరింగ్ చేస్తున్నారు అనేది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసింది. రవి ఉప్పల్ని, సౌరభ్ చంద్రశేఖర్ని కూడా అరెస్ట్ చేస్తారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయితే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రం తలనొప్పిగా మారుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే బీజేపీ దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నది. అంటే బీజేపీ ప్రెస్టేజ్గా తీసుకొని సాక్ష్యాధారాలు సేకరించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కేసు టేకప్ చేసేలాగా చేసింది, కంప్లైంట్ చేశారు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు వచ్చినాయి, కొంతమందిని అరెస్ట్ చేశారు, ఈ మనీ లాండరింగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులకి ఇది చుట్టుకుంటుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ మహదేవ్ యాప్ స్కాండల్ని దీన్నంతా బయటికి తీసుకొచ్చి దాన్ని ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ స్కాండల్ని బయటికి తెచ్చినా కానీ ఇందులో వాస్తవం ఉంది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి నేరుగా సంబంధం ఉందా లేదా అనేది ఇప్పటికి ఎవరూ చెప్పలేదు, అది నిర్ధారణ కాలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఇది కాంగ్రెస్ నాయకుల మెడకేమన్నా చుట్టుకుంటుందా అనే ఒక డౌట్ మాత్రం అందరిలో ఉన్నది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.